పాకిస్తాన్ కావాలనుకుంటే మరొకసారి చేసుకోవచ్చు. కాకపోతే ఈ దఫా అన్నీ వదులుకోవడానికి సిద్ధపడాలి. నరేంద్ర మోడీ బతికున్నంత వరకు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు, లేదా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పాకిస్తాన్కి నిద్ర పట్టదు. పీఓకే గురించిన భయం కూడా వెంటాడుతుంది. ఇది ఇప్పుడు స్పష్టమైనటువంటి అంశం. తీవ్రవాదం ద్వారా వాళ్ళ దేశంలో ఎప్పుడు సమస్యలు వస్తే అది డైవర్ట్ చేయడం కోసం భారత్లో తీవ్రవాద దాడులు చేయటం, దాన్ని వాళ్ళు సమర్థించడం, మనం ఖండించడం, ఆ పైన దాని మీద ప్రపంచమంతా చర్చ జరపడం, తద్వారా చూసారా మనం ఎంత సాధించామో అని చెప్పి అక్కడున్న ప్రజలకి చెప్పుకుని అసలు అంశాల నుంచి డైవర్ట్ చేసుకొచ్చేటటువంటి పాకిస్తాన్కి తీవ్రవాద దాడి చేసిన ప్రతిసారి నీ ఇంటికి వచ్చి కొడతాం, పీఓకేకి వచ్చి కొట్టాం, బాలాకోట్ నీ ఇంటి లోపలికి వచ్చి కొట్టాం, ఈ దఫా 2 చోట్ల కలిపి కొట్టాం, 9 ప్రదేశాల్లో 24 చోట్ల కొట్టాం. నువ్వు ఆవేశపడి ఎగేసుకుని వస్తే ఎగిరిగిరి తన్నాం. ఆ తర్వాత నీ ఇంటికి వచ్చి కొట్టాం, నీ ఎయిర్ బేసులు కొట్టాం, నీ ఆర్మీ బేసులు కొట్టాం, నీ అనుస్థావరం అని చెప్పి నాటకాలు ఆడుతుంటే అక్కడ పెట్టి కొట్టాం, కొట్టి వదిలిపెట్టాం. ఆట ఆడితే తాట తీస్తాం. ఉగ్రవాదం అన్నటువంటి దాన్ని మా నెత్తి మీద రుద్దితే నీ పరిస్థితి రేపొద్దున తాట తీయడమే. దాడులు చేయించి నాటకమాడి మళ్ళీ ఆ పైన కథలు చెప్పి చర్చలు అంటూ కబుర్లు కాకమ్మ కబుర్లు కాదు. ఏదైనా చర్చించాలనుకుంటే ఒకే ఒక్క అంశం, పీఓకే గురించి చర్చించు. కాశ్మీర్ గురించి చర్చ కాదు, పాకిస్తాన్ కాశ్మీర్ చర్చ అడుగుతుంది. నరేంద్ర మోడీ ఇప్పుడు చెప్పిన పాయింట్ పీఓకే గురించి చర్చిద్దాం రా, పీఓకేని భారత్లో ఎప్పుడు కలుపుదామో రా, ఇది తేల్చి చెప్పినటువంటి అంశం. తద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు.